వెల్కమ్ టు ఎంసీటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి పండుగ రోజున శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు అభినందనీయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబు. మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ దర్శనానికి రావటం ఆనవాయితీగా జరుగుతుందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ ఈదూర్ బాషా, ఆలయ అర్చకులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, ఆలయ అధికారులు, మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్లకు పలు సూచనలు చేశారు. పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశికి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయంలో పోలీసు బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేసి అన్నప్రసాద పంపిణీపై ఆరా తీశారు. బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందస్తుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. భాగం దేవేభ్యుదాచాయం చంద్రమాః స్థిరిదీర్ఘం దీర్ఘమాయుః ఆయుర్త్యాయుః శతమానం భవతి సదాయ పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్యమస్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ శరీర ఆరోగ్య భాగ్యదాసిద్ధిరస్తు. దీర్ఘాయుష్యం శరీర ఆరోగ్య భాగ్యదాసిద్ధిరస్తు. రాజకీయ దినే దినే అభివృద్ధి. దీర్ఘాయుష్యమస్తు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ కృపాకటాక్ష ఫల సిద్ధిరస్తు. సకాలంలో దర్శనం అయ్యేటట్టుగా వాళ్ళు సౌకర్యంగా నేను ఇక్కడ నుంచి ప్రసాదాలు కూడా తీసుకునేటట్టుగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ తమ తమ బాధ్యతలు నిర్వర్తించి పోలీస్ శాఖ వారి సహకారంతో మున్సిపాలిటీ శానిటేషన్ క్లీనింగ్ చేస్తారు. అదేవిధంగా వాలంటీర్ పనిచేస్తారు. ఎండోమెంట్ వాళ్ళు ఎండోమెంట్ పరంగా అన్ని విధాలుగా సౌకర్యాలు చూస్తారు. అన్ని విధాలుగా రేపు వైకుంఠ ఏకాదశి మదనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్తి స్థాయిగా ప్రజలకు ఆదుకొని మంచి దర్శనం చేయించి మదనపల్లి పట్టణం కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా ప్రార్థన చేస్తానని చెప్పారు. తెల్లవారి 3 గంటల నుంచి దర్శనం రాత్రి 12 వరకు. రేపు తెల్లవారి జామున 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ద్వారం తెరిచి ఉంటుంది. ఇదే కాకుండా కొత్త ద్వారం కూడా ప్రజల భక్తాదుల సౌకర్యం కొత్త ద్వారం కూడా తెరిచారు. వచ్చిన వాళ్ళకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా సౌకర్యం మేరకు వచ్చి వెళ్ళేటట్టుగా పూర్తి స్థాయిగా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి సర్వేని తెలియజేస్తారు. అందరికీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరున మా అక్కలకు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళకు అందరికీ పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ తెలిపారు. నేడు ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉదయం 3 గంటల నుండి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. వృద్ధులు, గర్భవతులు, బాలింతలకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఓకే.
श्रीयकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు ఈ 10వ తారీఖు శుక్రవారము వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా జరగబడును. పుష్పాలంకరణ, 7 ద్వారాల అలంకరణ, స్వామివారికి పుష్పాలంకరణ, మళ్ళా విద్యుత్ అలంకరణ అన్నీ అత్యంత విశేషంగా అత్యంత వైభవంగా జరగబడును. స్వామివారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాత్రి 9వ తారీఖు రాత్రి అంటే 10వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి సమయానికి వైకుంఠ ద్వారం సర్వదర్శనానికి ప్రారంభమవుతుంది. కావున భక్తాదులందరూ వచ్చి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని ఆశీర్వాదం తీసుకొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాద వినియోగంలో తీసుకొని పోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. రాత్రి 3 గంటల నుంచి ప్రారంభమయ్యి 10వ తారీఖు రాత్రి 12 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవకు కృపలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వికలాంగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు అటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. కావున వచ్చి మీరందరూ స్వామివారి సేవకు ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో నారాయణాయ. మన సంస్కృతి పండుగలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రెడ్డి రాణి, ప్రిన్సిపాల్ నిశ్చిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉంటూ సమాజానికి ఉపయోగపడే విధంగా బతకాలని, అటువంటి పని చేస్తున్న వ్యక్తి సేతు అని అభినందించారు. Welcome to Exxon. Okay. కరెక్ట్గా వస్తుంది కదా, నీట్గా వస్తుంది. ముందుకు కొంచెం నమస్తే.
ముగ్గురు పోటీల్ని చూసి వాళ్ళ ఆశీర్వదించాల్సిందిగా అన్నగారిని మరి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Very colorful Sankranti is going to be done in the campus and our surrounding of the Vijay Bharati school, which the children have done a very colorful Mugulu anta chala baga chesaru. I am really thankful to you and the participation which you have done. It's very good in performance. I am happy to see the colorful children of Vijay Bharati institution because my Anna is a very fair man, good-hearted, kind enough. He is a man of a preamble of a good and very kind enough person, my Sekana. So, in accordance to that, what the children did here, the performance, it's very appreciable. Very good in manner. I congratulate you all by taking our Sankranti Utsava in colorful manner. Not only the Vijay Bharati campus as well as the entire street till the 200 meters, the entire colorful movies have been participated by the children. I am happy to see you all along with your teachers. The teachers who have supported you, helped you, I congratulate all the teachers and very nice occasion. I am thankful to my Anna to call me in this occasion and especially the children of Vijay Bharati school to see you in the happiest moment along with you, calling me. I am very happy to see one and all and also the teachers who did a lot of work and I wish you advance happy Makar Sankranti. Possibly yesterday night due to stampede, but our MLA garu today he called all the officials and police department and visited the Venkateswara Swami temple. He ordered proper arrangement for the Vaikunta Ekadasi which is going to be held shortly. Such a wonderful MLA we got it. Not only his personal, he always thinks about the public and always thinks about the development of our constituency. And so many people, ఆ కాలంలో కర్ణుడు ఎట్లా ఉన్నాడో నాకు చూడలేదు కానీ ఇప్పుడు మన మదనపల్లికి ఒక మంచి కర్ణుడు దొరికాడు. I am not just waiting on myself. The way he does the work, he got appreciation from all community, all walks of people in and around Madanapalli. Really, we are very much, what do you call, like I couldn't get a word. Always with you, sir. With your support, definitely we will come up in all activities. Thank you very much, sir. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందస్తు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. మదనపల్లెకు చెందిన రామాంజులు, సునీత దంపతుల కుమార్తె 4వ తరగతి చదువుతున్న ధనశ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కలను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 66కు చేరుకుందని అబూ బకర్ తెలిపారు. క్యాన్సర్ బాధితులకు మానసికంగా తోడుగా నిలవాలని గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. నేను మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రామాంజులు, సునీత గార్ల ముద్దుల కుమార్తె 4వ తరగతి చదువుతున్నటువంటి
ధనశ్రీ చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేసింది. 66వ కేశాల దాతగా ధనశ్రీ నమోదవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా హెల్పింగ్ మీన్స్ సేవలు ముందుకు వెళ్తుంటాయి. చూడొచ్చు మనము ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో 4వ స్టేజ్లో ఏమవుతుందంటే కీమోథెరపీ చేయడం వల్ల హెయిర్ లాస్ అయిపోవడము, చాలామంది ఈ ఆవేదనకు మనోవేదనకు గురైపోయి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో అడుగులు వేస్తున్న సమయంలో చిన్నారులు మహిళలు స్వచ్ఛందంగా వచ్చి తమ కేశాలను దానం చేస్తున్నారు. ఇప్పటి వరకు హెల్పింగ్ మైండ్స్ దాదాపు 5 మందికి ఉచితంగా విగ్గులు కూడా అందజేయడం జరిగింది. వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం కూడా జరిగింది. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాయి. మదనపల్లె కాకుండా మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 28 ప్రాంతాల్లో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి. మదనపల్లి గురంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు, అదేవిధంగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాడ్లో ఫ్రీ బాడీ బాక్స్ సేవలు, అదేవిధంగా అనాథ మృతదేహాల యొక్క అంత్యక్రియలు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలకు ముందుకు వెళ్తున్న హెల్పింగ్ మైండ్స్ ఈ 2025వ సంవత్సరంలో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సహకారం అందిస్తాం. ఈ 2025వ సంవత్సరంలో మొట్టమొదటి కేశాల దాతగా ధనశ్రీ అని మనం చెప్పుకోవచ్చు. 66వ కేశాల దాతగా నమోదైనటువంటి చిన్నారి ధనశ్రీకి బంగారు భవిష్యత్తు ఉన్నారని మనసారా ఆశిస్తూ, ఇదే విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. పాప పేరు ధనశ్రీ, 4th ఐకాన్ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో చదువుతుంది. ఫస్ట్ నాకు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయడము అనేది తెలిసినప్పుడు నేను వెంటనే పాపకి చెప్పగానే తనే స్వచ్ఛందంగా నేను ఇస్తాను అనేసి, ఇంత చిన్న వయసు నుంచే తనకి ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదైనా చిన్నతనం నుంచే రావాలి. ఇలా మనం పిల్లలకి అలవాటు చేయడం అనేది మంచి అలవాటు. మనం సమాజానికి ఎప్పుడైనా సరే హాని కలగకుండా వాళ్ళకి మనకి తోచిన సహాయం చేసే మనసు ఉండాలి. అది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. తనకి ఆ ఆలోచన రాగానే తను ఇస్తాను అనగానే నేను కూడా సరే అనేసి ఇంకా వీళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి హెయిర్ డొనేట్ చేసినాను. మనకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఉపయోగపడుతుంది, వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు అంటే దానికన్నా మించింది ఏమున్నది. మనం ఏదో ఒక రకంగా సమాజానికి అయితే హెల్ప్ చేయాలి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గల్లీ బౌలింగ్ చేస్తున్నారు. జై తెలుగుదేశం. ఎన్నో పనులున్నా కూడా మదనపల్లి నుంచి బుల్కెత్తరికి టోర్నమెంట్ కి వచ్చేసినట్టు అలా చూడాలన్న కప్పు పట్టుకోండి అన్న. జహా అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ జహా అన్న గారు. ఒక మంచి ఇనిషియేటివ్ ములకల్ చెరువులో తీసుకున్నటువంటి కట్టాదర సమయన్న గారు హార్ట్లీ థ్యాంక్స్. ములకల్ చెరువులో జరపడం చాలా ఆనందదాయకం. ఎలాగంటే ఎప్పుడు కూడా ఎవరు ఏ కార్యక్రమం చేసినా కూడా అది 10 మందికి మంచి జరగాల, ఆకర్షణీయంగా ఉండాలి. ఎప్పుడు స్పోర్ట్స్ అనేది ఉల్లాసంగా ఉంచుతుంది మనిషి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడు హాస్పిటల్ పరిధికి పోడు. స్పోర్ట్స్ మ్యాన్ ఎప్పుడు హెల్తీగా ఉంటాడు. అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్కి పెద్ద దేవుడిచ్చిన వరం. అదే ఒక స్పోర్ట్స్ లేకుండా ఉంటే మనిషి ఏమవుతాడంటే ఏదో ఎక్కువ తినేస్తే కూడా ఒబేసిటీ వచ్చేస్తుంది, లేదా ఉండే మనిషి అన్హెల్తీగా ఉంటాడు. కాకపోతే ఈరోజు సమాజంలో ఎక్కువగా యువత వచ్చిందే అలవాట్లకు గురవుతాం. అలవాట్లు ఏమంటే ఈ తాగుడు అలవాట్లు, గంజాయి, డ్రగ్స్కి చాలామంది యువకులు దానికి బానిసలవుతున్నారు. అది మాత్రం జరగకూడదు. అది జరిగితే దేశానికే నష్టం. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దేశానికి రాజు ఉంటాడు. ఆ రాజు మత్తులో పోతే రాజ్యం అంతా మత్తులోకి పోతుంది. అర్థమైందా? ఆ రాజు మేలుకొని ఉంటే ప్రజలంతా మేలుకుంటారు, వ్యవస్థ నడుస్తుంది, వ్యవస్థ ఇంకా బాగా యాక్టివ్గా ఉంటుంది. ఆ విధంగా యువత, దేశానికి సంబంధించిన యువత రాజు సమానం. మీరు ఆ విధంగా బాధ్యతగా ఉండాలా. ఇంకా మీ స్పోర్టివ్నెస్ ఇంకా పెంచాలా, ఇంకా విలువలతో బతకల్లా.
సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో మంచిగా మీరు అందరు కలిసి నడవాలా, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అన్న కట్టన్న 10 గంటలకే రామన్నారు. కాకపోతే నా ఇంటి దగ్గర మనుషులు 300-400 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు వదిలితే 2-3 ప్రోగ్రాంలు ఉంటాయి. ఇంకా 4 ప్రోగ్రాంలు వదిలేసి వచ్చేసిన. నేను కట్టన్న మాటకి నేను తోలేను. అందుకోసం ఇంకా మధ్యాహ్నం తర్వాత ప్రోగ్రాం చూస్తామని 4 hours డిలే చేసేసాం. ఈ విధంగా ఎప్పుడు కూడా కానీ కట్టన్న ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేస్తే నాకు ఒక తోడుగా ఎప్పుడు ఇదే కాదు, నా ఎలక్షన్ ముందు నుంచి నేను కట్టన్న కలిసిన రోజు నుంచి ప్రతి క్షణం నా తోటి అన్నా తమ్ముళ్ళుగా నాతో ఉన్నాడు. తప్పకుండా నేను కట్టన్నకు అదే ఆదరణతో జీవితాంతం ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి జ్ఞానోదయ పాఠశాల నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని జ్ఞానోదయ పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున రంగురంగుల ముగ్గులు వేయటం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పల్లె పండగ, పల్లెల పండగ, పశువుల పండగ, పెద్ద పండగ అంటే రకరకాలుగా మనం పిలుచుకుంటాం. మన తెలుగుదనము ఉట్టిపడేలాగా తెలుగు సంస్కృతి భారతీయ సంస్కృతికి ఆయుపట్టి అనేటువంటి పల్లె పండగకు పిల్లలు బాగా కన్ఫ్యూజ్ చేయడానికి, పిల్లలకు చిన్నప్పటి నుండినే మన సంస్కృతి మీద మన సంప్రదాయాల మీద చక్కటి అవగాహన ఉండడానికి ఈ రంగోలీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గులు రంగురంగులతో ముగ్గులు హరివిల్లుగా చేయడము, దీంతోపాటు గాలిపటాలు ఎగరేయడము, పల్లె సంస్కృతిని పిల్లలు బాగా దగ్గర చేయడానికి కృషిలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము. పిల్లలు చాలా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మన భారతీయ సంస్కృతి పండుగల గురించి భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతో తమ పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు రంగవల్లులు వేశారు. భోగి మంటలు, పొంగళ్లు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
మదనపల్లి పుర ప్రజలందరికీ మా చైతన్య మల్లికార్జున సర్కిల్ 1వ బ్రాంచ్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు మేము ఇక్కడ సంక్రాంతి సంబరాలను ముందస్తుగా జరుపుకుంటున్నాము. మా పిల్లలకి మేమందరం ముగ్గులు పోటీలు, తర్వాత భోగి పండుగ, అందరి రైతు వేషధారణలో పిల్లలు రమ్మని పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయడానికి కోసమని చైతన్య మేనేజ్మెంట్ తరఫున మేము ముందస్తు వేడుకలు జరుపుకుంటున్నాము. రైతే రాజు. సో దానివల్ల పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి దాని గురించి రైతు విశిష్టత గురించి తెలియడం లేదు. సో దాన్ని తెలియజేయడం కోసం అనేసి ఆ పిల్లల్ని రైతు వేషధారణలో రమ్మన్నాము. తర్వాత పిండి వంటకాలు, పొంగలు, వీటి గురించి వాళ్ళకందరికీ తెలియజేయడానికి కోసం అనేసి మేము ఈరోజు ఈ ఫెస్టివల్ని చాలా ఘనంగా మా పిల్లలతో జరుపుకుంటున్నాము. మరొక్కసారి మదనపల్లి పుర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. శ్రీ చైతన్య పాఠశాల తెలుగువారి పండుగలు ఏవైతే ఉన్నాయో ఆ పండుగల విశిష్టతలు అన్నిటి కూడా పిల్లలకు తెలియచేయడం కోసం, మన సంప్రదాయాలను వాళ్ళ వరకు తీసుకెళ్లడం కోసం సో ప్రతి పండుగలాగే ఈ సంక్రాంతిని కూడా చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నాం ముందస్తుగా. సో ఈ సందర్భంగా పిల్లలకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో ముగ్గుల పోటీలు కావచ్చు, ఇక రైతుల వేషధారణలో పిల్లలను రప్పించి వారికి రైతుల విశిష్టతను, ఈ పండుగ విశిష్టతను ఈ ద్వారా తెలియచేయాలని మా ముఖ్య ఉద్దేశం. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టి మరణించిన వారి కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నింటిలో హిందువులందరూ కూడా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో లక్షలాది మందిగా తిరుమలకు చేరుకుంటారు. అదే క్రమంలోనే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం దర్శనం ఫ్రీ టోకెన్లను ఇచ్చే బారికేట్ల వద్ద మరి వేలాదిగా భక్తులు చేరుకోవడం, మరి టీటీడీ వారు ఈ భక్తులను కంట్రోల్ చేయలేక మరి చేతులెత్తేసి అక్కడ తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవడం, ఎంతోమంది భక్తులు క్షతగాత్రులుగా హాస్పిటల్ చేరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలని, మరి ఈ ఘటన జరిగిన వెంటనే స్పందించినటువంటి మరి ప్రధానమంత్రి మరి మోడీ గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆదినారాయణ గారికి, మరి టీటీడీ బోర్డు చైర్మన్ నాయుడు గారికి, మరి వెంటనే స్పందించినటువంటి డాక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, లోకల్గా సహకరించినటువంటి స్థానికులకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకు నష్టపరిహారంగా 1 కోటి రూపాయలు ఇవ్వాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ బోర్డు ఈవో మరి సస్పెండ్ చేయాలని, మరి క్షతగాత్రులకు మంచి మెరుగైన వైద్యం ఇవ్వాలని, మరి హిందువులు భయభ్రాంతులతో ఉన్నటువంటి భక్తులకు మరి భరోసా కల్పిస్తూ మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, మరి ఇలాంటి మరి ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ప్రపంచవ్యాప్తంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకు ప్రతిఘటిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. మరి హిందువుల దేవాలయాలపైన అయితేనేమి, మరి హిందూ మతస్థులపైన అయితేనేమి, మరి హిందూ మహిళలపైన అయితేనేమి జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ, ఈ మత మార్పిడులు అయితేనేమి,
మరి గుళ్ళల్లో వస్తున్నటువంటి ఆదాయాన్ని అన్య కులస్తులకు ఇవ్వడమైతేనేమి, మరి మత మార్పిడులైతేనేమి, ఇలాంటి చర్యలు చేపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి హిందువులందరూ కూడా అప్రమత్తులై మీ మీద తగు చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున చనిపోయినటువంటి మరి కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మరి మంచి వైద్యాన్ని అందించాలని చెప్పి డాక్టర్లను కోరుకుంటూ, ఇలాంటి పరిస్థితుల్లో పునరావృతం కాకుండా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వైకుంఠ ఏకాదశి పండుగ రోజున శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే. మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకలు అభినందనీయం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కితాబు. మదనపల్లె పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.